శ్రీ గురుభ్యో నమః. విష్ణుగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథిని విడగొట్టే అమ్మ. యోగశాస్త్రంలో కుండలిని శక్తి సుషుమ్నా నాడిలో పైకి ఎగసే సమయంలో 3 అడ్డుకట్టలు ఎదురవుతాయి. వాటిని బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని అంటారు. ఇవి మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అడ్డంకులకు ప్రతీకలు. విష్ణుగ్రంథి అనాహత చక్రానికి పైన ఉంటుంది. ఇంతకు ముందు చెప్పుకున్న బ్రహ్మగ్రంథి భౌతికానికి సంబంధించినది, అంటే అన్నమయ కోశం, స్థూల శరీరానికి సంబంధించినది. ఈ విష్ణుగ్రంథి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలకు సంబంధించినది. బ్రహ్మగ్రంథి భేదనం వల్ల ఈ స్థూల శరీరం నేను కాదు అని తెలుస్తోంది. విష్ణుగ్రంథి భేదనం వలన సూక్ష్మ శరీరం నేను కాదు అని తెలుస్తుంది. అప్పుడు విష్ణు మాయ తొలుగుతుంది, ఉద్రేకం పోయి ఉత్తేజం కలుగుతుంది, ఆవేశం పోయి ఉత్సాహం కలుగుతుంది. విష్ణుగ్రంథి విభేదనం జరిగిన యోగిలో ఈ ఉత్తేజ ఉత్సాహాలు శాశ్వతంగా ఉండిపోతాయి. విష్ణుగ్రంథి భేదనం జరిగినందుకు ఇదే గుర్తు. నేనెవడను అన్న శివప్రకాశం పిల్లై ప్రశ్నకు రమణులు ఇలా చెప్పి ఉన్నారు: ఈ దేహం నేను కాను, ఈ మనస్సు నేను కాను, జ్ఞానేంద్రియాలు నేను కాను, కర్మేంద్రియాలు నేను కాను, మనస్సు నేను కాను, విషయవాసనలతో నిండి ఉన్న అజ్ఞానము, నిద్ర నేను కాను. మరి ఇవన్నీ నేను కాకపోతే మరి నేనెవడను అని మళ్ళీ అదే ప్రశ్న తిరగతోడారు పిల్లై. రమణులు ఇలా ముగించారు: నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అంటూ త్రోసివేస్తూ వస్తే ఇక తోయడానికి ఏమీ లేనప్పుడు ఉన్న ఎరుకయే నేను. ఆ ఎరుక సచ్చితానందం. కల్పితమైన పాము జ్ఞానం పోతే గాని అధిష్టానమైన త్రాడు జ్ఞానం కలగదు. అలాగే జగదృష్టి తొలగితే కాని అధిష్టాన స్వరూప దర్శనం కలగదు.